హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు ఫుడ్ టిప్ వచ్చేసి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దానికంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. సో ఎలాంటి ఫుడ్ మనం సమ్మర్ లో ఎక్కువగా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నచ్చని పని ఒకటి చేయాలి. ఏంటి అని అంటే పాలు తాగాలి. సో పాలు ఎంత గనం తాగితే అంత చక్కగా హెల్దీగా ఉంటాం. మనం ఇష్టపడము, బట్ పాలు మాత్రం చాలా హెల్దీ అని చెప్తున్నారు డాక్టర్స్. సో పాలు తాగితే మన తాగడమే కాకుండా కాస్త హెల్దీగా కూడా కనిపిస్తూ ఉంటాం అండ్ అలాగే ఫేస్ లో గ్లో కూడా వస్తుందంట, న్యాచురల్ గా గ్లో వచ్చేస్తుంది అనమాట. సో పాలతో పాటుగా ఎక్కువగా వేడి చేసే పదార్థాలు ఎక్కువగా తింటున్నప్పుడు వేడి ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఆ ఫుడ్ ని అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఫుడ్ తిన్న తర్వాత ఏదైతే గంట తర్వాత ఉంటుందో గంట తర్వాత ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. బాగా వాటర్ తాగడం వల్ల ఆ వేడి అనేది కొట్టేస్తుంది. సో వాటర్ ఎక్కువగా తాగడం ఇష్టం లేకపోతే మాత్రం కొబ్బరి నీళ్లు కానీ లేకపోతే మజ్జిగ కానీ తాగుతూ ఉన్నట్లయితే వేడి అనేది లోపల ఉండనే ఉండదు. సో దాంతో పాటుగా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏం ఉపయోగాలు అని అంటే సో న్యాచురల్ గా మనకి ఏదైతే హెల్దీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఫుడ్ తినేదానికంటే ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆ విటమిన్స్ అనేటివి లోపలికి తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ న్యాచురల్ గా హెల్దీగా కనిపిస్తూ ఉంటారు. సో ఎలాంటి ఎఫెక్ట్స్ అనమాట అంటే లైక్ అరుగుదల లేకపోవడం కానీ లేకపోతే ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఎక్కువగా మనకి అలసట ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక్క ఫ్రూట్ తినండి చక్కగా యాక్టివ్గా అయిపోతూ ఉంటారు. సో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి, పాలు తాగడం అలవాటు చేసుకోండి అండ్ వాటర్ ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. అండ్ ఇది వాటి ఫుడ్ టిప్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.